నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో శుక్రవారం ముందు రోజు నేను ఇంట్లో చేసుకునే పనులన్నీ మీతో కలిసి షేర్ చేసుకోబోతున్నాను. ఇంటిని సర్దుకోవడం, శుభ్రం చేసుకోవడం, ఇలా రోజువారీ పనులతో పాటు శుక్రవారం కోసం ఇంటిని ఎలా శుభ్రం చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోబాకండి. మరి ఇంకెందుకు లేటు, వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. శుక్రవారం అంటే ఆడవాళ్ళకి స్పెషలే కదండి. అందులో శ్రావణ శుక్రవారం అంటే మరీ స్పెషల్. అందుకోసమే నేనైతే ఈ పనులన్నీ మార్నింగే చేసేద్దాం అనుకున్నాను. కానీ మా పెద్దోడిని స్కూల్కి పంపించిన తర్వాత జలుబు చేసి చెవైతే ఒక పక్క బాగైతే మూసుకుపోయేసి నొప్పి పుడుతుండింది. కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. చిన్నోడినైతే స్నానం చేపించి వాడికి బువ్వ అయితే పెట్టి తనను కూడా అయితే నిద్రపిచ్చేసాను. సాయంత్రము 3 నుంచి అయితే పనులు అయితే స్టార్ట్ చేశానండి. ముందైతే బెడ్షీట్లు, దుప్పట్లు అన్నీ సరుపొడి అయితే వేసి నానబెట్టేశాను. ఈ లోపల మిగతా పనులు చేసుకుందామని ఇలా అయితే వచ్చాను. మా వారైతే పొలం నుంచి తెచ్చిన టెంకాయలు ఇలా అయితే పోసేస్తున్నాడు అనమాట. అన్నీ అయితే గోతానికైతే ఎత్తి ఇంటి చుట్టూరైతే ఆకులన్నీ బాగా అయితే రాలున్నాయి. ఇదంతా చుమ్మేసిన తర్వాత ఈ రుబ్బురాలతో సహా మొత్తము కడిగేస్తాను అనమాట. అందుకోసమే నీట్గా అయితే చుమ్మేస్తున్నాను. ఈ పిల్లలు పక్క బట్టలండి రోజు మార్చి రోజు గుంజాల్సిందేను. ఇవైతే ఉతికేస్తున్నాను. బెడ్షీట్లు అలాగే దివానీ షీట్లు కూడా అయితే మాసిపోయినాయి. అన్నీ అయితే తీసి ఉతికేస్తున్నాను. వారానికి ఒక 2-3 సార్లన్నా దుప్పట్లు అయితే గుంజుతుంటాను. అలవాటైపోయింది. మా వారు ఉన్నప్పుడే ఎక్కువగా అయితే గుంజుతాను. మా వారైతే ఇవాళ పనికైతే వెళ్ళాడు. మామూలుగా అయితే దుప్పట్ల పని ఇప్పుడన్నా మార్నింగే చేస్తాను. కానీ మార్నింగ్ హెల్త్ బాగాలేకపోయేసరికి ఇప్పుడైతే ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు ఆరేస్తే రేపు ఉదయము 10 కల్లా అయితే ఆరిపోతాయి. తొందరగా అయితే ఆరిపోతాయిలేండి. మా చిన్నోడు నేను ఒక్కదాన్ని పిండుకుంటుంటే వచ్చి మమ్మీ నేను పట్టుకుంటాను అన్నట్టు పట్టుకున్నాడు. ఆ బరువు కూడా మోయలేడండి. ఏదో తమాషాకి పట్టుకున్నాడు. నేను పిండుతుంటే తను కూడా పాపం వచ్చినట్టయితే పని చేస్తున్నాడు. మా చిన్నోడు చూసారా అండి, నాకు అప్పుడే ఎంత సాయం చేస్తున్నాడో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మా చిన్నోడు సాయం చేయడం వల్ల పని అయితే తొందరగా అయితే అయిపోయింది. దుప్పట్లు అయితే మిద్ది మీద అయితే ఆరేసి వచ్చాను. ఈ రుబ్బురోళ్ళు అయితే నీట్గా అయితే కడిగేస్తున్నాను. నేను ప్రతి శుక్రవారము ఇలాగే రోళ్ళు అన్ని కడిగి నీట్గా అయితే ముగ్గులు అయితే పెడతాను అనమాట. రుబ్బురాళ్ళు అంటే లక్ష్మీదేవి స్వరూపాలండి. ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ కటాక్షము కలుగుతుందని ఇలా అయితే పనులు అయితే చేసుకుంటానమాట. ఈ పనులు చేస్తున్నప్పుడు నాకైతే ఒక మాట అయితే గుర్తొచ్చిందండి. మీకు కొన్ని మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను. శుక్రవారం ముందు రోజు అలాగే పండగల ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకున్నట్టే మన మనసును కూడా అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. రోజు చేసే పనులు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఆ చిన్న చిన్న పనులే మన ఇంటికి ఆనందాన్ని, మన లైఫ్కి ప్రశాంతతను ఇస్తాయి. కొన్నిసార్లు మనం చేసే కష్టాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు, మన ప్రయత్నాలకు వెంటనే ఫలితం రాకపోవచ్చు. కానీ అందుకని మన ప్రయాణాన్ని మానుకోకూడదు. నాకైతే ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుందండి. నాకెవ్వరు పోటీ కాదు, నాకు నేనే పోటీ, నాకు నాతోనే పోటీ అన్నట్టు. ఎవరితోనూ మన జీవితాన్ని పోల్చుకోకుండా నిన్నటి మనకంటే ఈరోజు మనం కొంచెం మెరుగ్గా ఉంటే అదే విజయం. అవునా కదా? కమెంట్లో చెప్పండి. ఇల్లు ఎంత అందంగా ఉండాలనుకుంటామో మన లైఫ్ కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటాం. అందుకోసం ఓపిక, కష్టం, నమ్మకం ఈ 3 మనతో ఉండాలి. ఏ పనన్నా నమ్మకంతో మొదలుపెట్టి కష్టంతో పనిని పూర్తి చేసి ఓపికతో ఎదురు చూడాలి. ఈరోజు చేస్తున్న చిన్న పని రేపటి మంచి రోజుకి పునాది కావచ్చు. కాబట్టి మనసులో ఒక మంచి ఆలోచన పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ నెమ్మదిగా అయినా ముందుకు సాగాలి. మన కష్టం తప్పకుండా ఒకరోజు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఏ పనన్నా నమ్మకంతో మొదలుపెట్టి కష్టంతో పనిని పూర్తి చేసి ఓపికగా ఎదురు చూడాలి. అలాగే నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ కోసం చాలానే కష్టపడుతున్నాను. పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు అన్నీ మెయింటైన్ అయితే చేస్తున్నాను.
కానీ నేను అనుకున్నంత ఫలితం అయితే రావట్లేదు. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు నచ్చితే లైక్ చేయొచ్చు కదా అండి. వీడియోలోకి వస్తే లోపల అరగంత అయితే కడిగేస్తున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకుంటే మార్నింగ్ పెద్ద పని ఉండదని ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. శ్రావణ శుక్రవారాలు కదండి, ఎక్కువ పని అయితే ఉంటుంది. అందుకోసమే ముందు రోజే అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాకిలి కడుగుతున్నాను కదండి, బయట పేడ కల్లాపి రంగు అంటే చల్లేసి చీపురుతో అయితే అలికేసేదాన్ని. కానీ ఇప్పుడైతే లేవండి. మా వారిని అడుగుతుంటే కెమికల్స్ అవి వాడకూడదు అన్నట్టు తేట్లేదు. ఇంక నేను ఎప్పుడన్నా బజార్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలన్నమాట. ఇంటి ముందు శుక్రవారాలటప్పుడు మాత్రం పేడ కల్లాపి రంగు చల్లి ముగ్గేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూసారా అండి, టైము 4:30 అయితే అయింది. కానీ ఎండ మాత్రం మిట్ట మధ్యాహ్నం ఉన్నట్టయితే ఉంది. ఇక నేనైతే వాకిలి ఆరేసరికి సాయంత్రం ముగ్గు అయితే వేస్తున్నాను. మా సైడ్ సాయంత్రం ముగ్గు ఇలా సింపుల్గా అయితే వేస్తాము. మా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది. నేను ఇంకా ఆటో దగ్గరికి వెళ్ళి తీసుకైతే వస్తున్నాను అనమాట. బ్యాగ్ అయితే బాగా బరువుగా అయితే ఉంటుందండి. పెద్దోడు వెయిట్ కంటే ఆ బ్యాగ్ బరువే ఎక్కువగా అయితే ఉంటుంది. ఇంకా స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు ముఖం అయితే కడిగి టై బెల్ట్ ఇవన్నీ అయితే తీసేసి తనకి తినేదానికి ఏదో ఒకటి అయితే ఇస్తానండి. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో కూర ఎప్పుడో ఏదో నచ్చితే తింటాడు. మిగతాప్పుడంతా అక్కడే పారిపోసేసి ఖాళీ బాక్స్ ఎత్తి తెస్తాడు. ఇంత కడిగాను కదండి ఈ రుబ్బు రోళ్ళు, ఇవైతే బాగా అయితే ఆరిపోయేసి ఉన్నాయి. ఇంకా పసుపు పూసి బొట్లయితే పెడుతున్నాను. నేను శుక్రవారం వస్తుందంటే చాలు రుబ్బు రోళ్ళు అయితే ఇంత అందంగా అయితే పెట్టుకుంటాను. చూస్తుంటేనే చాలా కలగైతే ఉంది కదండి. ఇద్దరు అయితే బాయ్ బువ్వ అయితే అడిగారండి. ఇంకా పెరుగుంటే ఇద్దరికి పెరిగేసి అన్నం అయితే వేసిచ్చాను. వాళ్ళు తింటామేమో కానీ ఇల్లంతా అయితే పోసేశారు. ఇప్పుడు దాకా నేను మొత్తం ఒక పక్క చుమ్ముకొని మొత్తం ఇల్లు కడుగుతుంటే వీళ్ళు చేసే పనులు ఎలా అయితే ఉంటున్నాయి. ఇవైతే రంగులండి. మొన్నైతే కొని అలాగే పెట్టేశాను. ఇంకా డబ్బాలకు పోద్దామని అన్నీ అయితే తీసుకుంటున్నాను. మామూలుగా మా ఏరియాకి రంగులైతే రావు, ఏదో ఎప్పుడో ఒకసారి అయితే వస్తాయి. నా లక్ అనుకోవాలి ఏమో కానీ ఇంట్లో రంగులన్నీ మా చిన్నోడైతే కిందైతే పారిపోసేసాడు. ఇంకా తర్వాత అయితే వస్తే తీసి పెట్టుకున్నాను. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు వేసేదానికైతే బాగా అయితే పనికొస్తాయి. ఇంకా అన్నీ అయితే ఇలా డబ్బాలకైతే పోసి ఒక తట్టకైతే ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఈ రంగులు పోసినా కదండి డబ్బాలు, ఇవైతే కొనలేదు. ఇవన్నీ మా వారు పైరుకి మందు కొట్టే మందు డబ్బాలండి. అవి కొట్టినప్పుడల్లా నాకైతే తెచ్చిస్తాడు. నేను అవన్నీ కడిగి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా ఇలా రంగులకి అలాగే ముగ్గుకి అన్నిటికీ అయ్యే వాడతాను. ఇంకా దుప్పట్లు ఇందాక వేసాను కదా, గాలికి అటో ఇటో కొంచెం అయితే ఆరున్నాయి. కానీ అవి సరిగ్గా ఆరలేదని నేనైతే తీయలేదండి. బట్టలు అయితే ఉదయము ఆరేసినవన్నీ ఆరిపోయినాయి. ఇంకా అవైతే తీస్తున్నాను. సన్నజాజులండి, రోజు అయితే పూలు బాగానే పూస్తున్నాయి. ఇంక వాళ్ళైతే కోసి అమ్మవారికి కట్టి పెడదామని కోస్తున్నాను. ఇంకా నాకు పూలు కోసేటప్పుడు మా పెద్దోడైతే సాయం చేస్తాడండి. వాడికి కింద నుంచి అందిన పూలన్నీ కోస్తాడు. ఇంకా మా పెద్దోడినైతే మా అత్తమ్మ దగ్గర పెట్టేసి నేను చిన్నోడైతే బజార్కి అయితే వచ్చాము. ఇంట్లోకి పాల ప్యాకెట్ అయితే కావాలండి. ఉదయం పోసిన పాలు అయితే ఇరిగిపోయేసాయి. ఇంకా అందుకోసమే పాల ప్యాకెట్ తీసుకుందామని అయితే వచ్చాము. ఇంకా పనిలో పని ఉదయం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, శుక్రవారం పూజ. ఇంక అందుకోసమే పూజకి కావాల్సిన సరుకులన్నీ కూడా అయితే తెచ్చుకున్నాను. పిల్లలకైతే తినేదానికి టిఫిన్ అయితే తీసుకున్నానండి. అంటే అన్నం పెడితే వాళ్ళు ఇందాక సరిగ్గా తినలేదు. ఇంక అందుకోసమే టిఫిన్ అలా తింటారులే అని అయితే తీసుకున్నాను. ఇంకా అరటి పళ్ళు అన్నీ అయితే తెచ్చిపెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు ఒకసారి మాప్ వేస్తే సరిపోద్ది. నిన్న మా ఏరియాకి రోజా పూలు వస్తే తీసుకున్నాను కానీ చామంతి పూలు అయితే అయిపోయాయంట. ఇంకా చామంతి పూలు బజార్లో అయితే తీసుకున్నానండి. 100 గ్రాములు 40 రూపాయలంట ఈ పూలు. దేవుళ్ళకి పట్టాలకు పెట్టేటప్పుడు ఓన్లీ రోజా పూలు పెట్టినా బాగుండదు, అలాగే ఓన్లీ చామంతులు పెట్టినా బాగుండదు. చామంతులు రోజా పూలు 2 మిక్స్ చేసి పెడితేనే బాగుంటుందని చామంతులు అయితే తీసుకున్నాను. ఇంకా అన్నీ అయితే తీసుకున్నానండి. గుగ్గుళ్ళని సేమియా అని అన్నీ అయితే తీసుకొచ్చాను.
ఇంక ఇవన్నీ అయితే ఇంట్లో అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టాను. వాళ్ళిద్దరూ కూడా టిఫిన్ అయితే తింటున్నారండి. ఇంకా మా వారైతే ఇప్పుడే పని నుంచి అయితే వస్తున్నాడు. పని నుంచి వచ్చేసరికి 8 అయితే అయిపోయింది. ఇంక వస్తూ వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయిందని చెప్తే నేను అదైతే తీసుకొచ్చాడు. దాంతో పాటు పిల్లలకి తినేదానికి శనక్కాయలైతే తీసుకొచ్చాడు. మా వారు రాగానే చిన్నోడైతే పరిగిస్తే ఎళ్లి ఎత్తుకోమని చేతులు చెప్తాడండి. ఇంకా తెచ్చినవైతే నేనైతే తీసి పెడుతున్నాను. ఇవి బాక్సులైతే నైట్ టైమే తోమి పెడతానండి. కొంచెం మారితే మళ్ళీ మార్నింగ్ అన్నం పెట్టి పంపించడానికి బావుంటాయని. ఇంక తెచ్చినవి పిల్లలకైతే పెట్టాను. ఇవి మా వారు శనక్కాయలు, పచ్చి శనక్కాయలని వెళ్ళాడంట. ఇవైతే ఎండబెట్టిన శనక్కాయలండి. వాళ్ళే ఇసుకలో ఫ్రై చేసి అయితే ఇస్తారు. ఇంకా అవైతే తెచ్చాడు. ఈ లిక్విడ్ అయితే 5 లీటర్ల క్యాన్ అండి. నాకైతే ఇది ఒక 2, 3 నెలలైతే వస్తది. ఇది కూడా వచ్చే దారిలో అయితే తెచ్చాడు. అన్నం అయితే గ్యాస్ మీద అయితే పెట్టున్నాను. అన్నం వంచేసి పిల్లలకైతే స్నానం చేపిచ్చేయాలి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. కొత్తగా నా ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంటు. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.